దురంధర్ ద రివెంజ్ లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక హిందీ సినిమాని థియేటర్లో చూడడం. దురంధర్ ద రివెంజ్ మూవీ తెలుగులో ఉంది కానీ అనుకోవచ్చు. తెలుగు షోస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఉన్న హైప్లో ఇక ఏదైతే కానీ మూమెంట్లో వెళ్ళిపోయాను మూవీకి. మూవీ గురించి నేను ఏమి చెప్పినా కానీ మొత్తం స్పాయిలర్లు అయిపోద్ది. మూవీ అనేది చాలా సూపర్ మూవీ. రణ్వీర్ సింగ్ గారి యాక్టింగ్ కానీ, ఆదిత్య గారి డైరెక్షన్ కానీ అన్ని పీక్స్. అసలు మూవీ అనేది పీక్ మూవీ. అసలు ఏం చెప్పినా కానీ స్పాయిలర్ లాగా అయిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ మూవీ. అసలు మూవీ చూస్తున్నంతసేపు ఏంటబ్బా 4 గంటలు సినిమా చూస్తున్నావా అని అసలు నాకు ఎక్కడ అనిపించలా. టైటిల్ కార్డ్స్ పడిన తర్వాత పార్ట్ 3 ఏమైనా వస్తుందా అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ పార్ట్ 3 అయితే ఏమీ రాలేదు. థియేటర్లు తిడుతున్నారు వెళ్ళండి అయ్యా టైం అవుతుంది అది ఇదని. ఈ మూవీ గురించి అసలు ఇది రివ్యూ కాదు, నా ఒపీనియన్. అసలు వేరే ఫ్యాన్స్ ఏమైనా అనుకోవచ్చు, బట్ హానెస్ట్లీ స్పీకింగ్ బాహుబలి తర్వాత అలాంటి సినిమా నాకు ఇదే అనిపించింది. అంటే లైక్ కలెక్షన్స్ పరంగా కానీ అండ్ మూవీ పరంగా కానీ ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. 10 ఏళ్ళ తర్వాత అలాంటి, అంటే బాహుబలిని దీన్ని కంపేర్ చేయట్లేదు, బట్ అప్పుడున్న సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే ఎట్లా అంటే ఇది ప్యాట్రియాటిక్ మీద కూడా ఉంటుంది కదా, సో అట్లనే ఉంటుంది. బాహుబలి లాంటి సినిమా అందరూ ఓన్ చేసుకున్నారు కదా, అలా ఓన్ చేసుకున్న సినిమా ఇంకోటి ఈ రేసులు మాత్రం దురంధర్ ద రివెంజ్. లిటరల్లీ గూస్ బంప్స్ అసలు థియేటర్లో. స్టోరీ చెప్పేది ఏముంది, చూస్తాం కదా పార్ట్ 2లో అదే ఏం జరుగుతుంది స్టోరీ అంతా. సో ఏం చెప్పినా కానీ అంతా స్పాయిలర్ లాగా అయిపోద్ది. సో నేను ఎవరి ఎక్స్పీరియన్స్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో మీరు థియేటర్ వెళ్ళి చూడండి. జస్ట్ నా ఒపీనియన్, నాకు అనిపించింది జస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. సో తెలుగులో కూడా చూడాలి. అంటే నాకు అర్థమవుతుంది, అంటే బిట్ ఏమి అర్థం అవ్వట్లేదు, బట్ ఓవరాల్గా కంటెక్స్ట్ అయితే నాకు అర్థమైంది మూవీ. అంటే ప్రతిదీ వాళ్ళనే ప్రతి మాట అయితే ఏమో అర్థం కాదు కదా, మనం అంత హిందీ మనకు రాదు. సో ఎప్పుడైతే తెలుగు వర్షన్ వచ్చిందో అప్పుడు కూడా ఒకసారి వెళ్తాను, అప్పుడు కూడా రివ్యూలా చేస్తాను.